హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. December 16, 2019 హిందీలోని ఎడిటోరియల్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మెనీ మ్యూటినీస్, అంటే చాలా తిరుగుబాట్లు జరుగుతున్నాయి, చాలా వ్యతిరేకతలు వస్తున్నాయి. దేని గురించి? ఏదైతే మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్, ఇప్పుడు అది ఇంతకుముందు బిల్లు ఇప్పుడు యాక్ట్ అయిపోయింది అనమాట. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్గా మారిపోయింది. ఎందుకని? దాని యొక్క రాష్ట్రపతి యొక్క ఆమోదం కూడా పొందడం వల్ల ఇది యాక్ట్గా మారిపోయింది. సో ఇంతకుముందు బిల్లుగా ఉన్నది ఇప్పుడు యాక్ట్ అయింది అనమాట. ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మే హ్యావ్ ఓపెన్ అప్ వరల్డ్ ఫాల్ట్ లైన్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు అది ఇంతకుముందు నార్త్ ఈస్ట్లో ఉన్న ఏదైతే తప్పుడు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తీసుకు ఓపెన్ చేసిందనమాట. అంటే ఇంతకుముందు జరిగిన అల్లర్లకు కానీ లేకపోతే ఇంతకుముందు జరిగిన వ్యతిరేక తిరుగుబాట్లకు మళ్ళీ అది ఓపెన్ చేసింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులకు చూపిస్తున్నానని చెప్తున్నారు. దీంట్లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ ఒకసారి చూద్దాం. మెనీ మ్యూటినీ, రెబిలియన్ అగెనిస్ట్ ఎనీది అథారిటీ, తిరుగుబాటు, రివోల్ట్, రైట్, తర్వాత రెబిలియన్, ఎరప్ట్, బ్రేక్అవుట్, ప్రేలు, బర్ట్, ఎక్స్ప్లోడ్, ఎథ్నిక్, ఎస్పెషల్లీ ఆఫ్ ఏ గ్రూప్ దట్ ఈజ్ ఏ మైనారిటీ విత్ ఇన్ ఏ లార్జర్ సొసైటీ, జాతిపరమైన, రేషియల్, ఇన్హెరిటెడ్. తర్వాత కౌంటర్ ప్రొడక్టివ్, హ్యావింగ్ ద ఆపోజిట్ ఆఫ్ ద డిజైర్డ్ ఎఫెక్ట్, ప్రతికూలము, ఇన్ఆపరేటివ్, అన్వర్కబుల్. వ్రెంక్, ఎనీ బిల్డింగ్ ఆర్ స్ట్రక్చర్ ఆర్ థింగ్ రెడ్యూస్డ్ టు ఏ స్టేట్ ఆఫ్ రూయిన్, శిథిలాలు, డిస్ట్రక్షన్, సింకింగ్. అగ్రవేట్, టు మేక్ వర్స్ ఆర్ మోర్ సివియర్, రెచ్చగొట్టు, ఇరిటేట్, ఇర్క్. తర్వాత డార్మెంట్, యాజ్ ఇన్ స్లీప్, నిద్రపోనట్లుగా, అస్లీప్, ఇనర్ట్. బెఫ్లింగ్, టు కన్ఫ్యూజ్, తిక్మగ చేయటం, కన్ఫ్యూజ్. ఎగ్స్హ్యూమ్, బ్రింగ్ టు లైట్, వెలుగులోకి తెచ్చు, అండర్ ఎర్త్, డిగ్గప్. హోస్టిలిటీస్, యాక్ట్ ఆఫ్ వార్ఫేర్, ఘర్షణలు, కాన్ఫ్లిక్ట్, ఫైట్. కాపియస్, లార్జ్ ఇన్ క్వాంటిటీ ఆర్ నెంబర్, ఎక్కువ మొత్తంలో, ప్లెంటీఫుల్. పర్స్యూట్, అన్ ఎఫర్ట్ టు సెక్యూర్, యాక్టివిటీ, వర్క్. సబ్టర్ఫ్యూజ్, హైడ్ సంథింగ్, బ్లఫ్, చీట్. ఇంప్రిమేచ్యూర్, అన్ అఫీషియల్ లైసెన్స్, పర్మిట్, శాంక్షన్. తర్వాత బ్లేటెంట్, డన్ ఓపెన్లీ, పచ్చి, క్లియర్, అవుట్ రైట్. థర్మల్, ఏ స్టేట్ ఆఫ్ గ్రేట్ డిస్ట్రెస్, కలవరము, కన్ఫ్యూజ్, డిజార్డర్. ఇవేంటి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్. ఒకసారి ఆర్టికల్లోకి వెళ్తే కనుక, ఆఫ్టర్ ఎరప్టింగ్ ఇన్ రివోల్ట్ అగెనిస్ట్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, అస్సాం అండ్ అదర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ హ్యావ్ సబ్స్టాన్షియల్లీ కామ్డ్. అంటే ఇప్పుడు ఏదైతే అదే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ప్రవేశపెట్టారో, దాన్ని ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత ఒక్కసారిగా అస్సాంలోనూ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఏమైందంటే బాగా విపరీతమైన అల్లర్లు జరిగినాయి. అవి ఒక్కసారిగా తగ్గిపోయిన అల్లర్లనే ఇప్పుడు తగ్గిపోతున్నాయి. పీపుల్ విల్ విత్డ్రా టు దేర్ డైలీ లైఫ్ సూన్. అంటే కొంత తొందరలోనే జనాలందరూ కూడా తమ యొక్క డైలీ లైఫ్స్ అంటే రోజువారీ విధానంలోకి పడిపోతారు. బట్ మిస్టేకింగ్ ఇట్ ఫర్ నార్మల్సీ యాజ్ ద సెంటర్ క్యారెక్టరిస్టికల్లీ డస్ ఇన్ సచ్ సిచ్యువేషన్ వుడ్ బి డేంజరస్. అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలి అంటే, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఈ పరిణామాలన్నిటి అంటే ఇలా కామ్ చేసే విధంగా, ఆ గొడవలన్నీ పోగొట్టే విధంగా సెంటరే చర్యలు తీసుకుంది అనుకుంటే మాత్రం అది ప్రమాదకరమైన పరిస్థితి అనమాట. ద నార్త్ ఈస్ట్ ఈజ్ ఇన్హెబిటెడ్ బై డైవర్స్ పాపులేషన్ షేరింగ్ బోర్డర్స్ విత్ సెవరల్ నైబరింగ్ నైబర్స్. అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్ అనేవి చాలా రకరకాల జనాలు ఉన్నారనమాట. అంటే డైవర్స్ పాపులేషన్, అంటే ఒకే జాతి వాళ్ళు కాకుండా విభిన్నమైన జాతి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇది కూడా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్లు కూడా రకరకాల దేశాలతో బోర్డర్లు ఏర్పరచుకున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ అక్కడే ఉంది, తర్వాత చైనా ఉంది, భూటాన్ ఉంది, తర్వాత మయన్మార్ ఉంది. ఇలాంటి దేశాలన్నీ కూడా అక్కడే ఉన్నాయన్నమాట. వీటితో ఈ మనం పొరుగు దేశాలతో, నైబరింగ్ స్టేట్స్తో ఏంటంటే ఈ బార్డర్ని షేర్ చేసుకుంటాయి అన్నమాట. ఎసెట్ టు ఎథనిక్ పాలిటిక్స్ ఇంక్లూడింగ్ సెషనిజం అండ్ రెసిస్టెంట్ టు మైగ్రేట్స్ ఇన్ టు ద రీజియన్ హ్యాస్ బీన్ ఏ డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఏరియా. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్న జాతిపరమైన రాజకీయాలు ఒకటి, తర్వాత అక్కడ వేరే వాళ్ళని మైగ్రేషన్స్ ఎవరి నుంచైనా వేరే దేశం నుంచి వాళ్ళు పొరుగు దేశం నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి వ్యతిరేకంగా ఉండటం అనేది ఆ ఏరియాలో ఉన్న ముఖ్య లక్షణం అనమాట. అంతే కదా, బార్డర్ స్టేట్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఉంటాయి. పక్క దేశం నుంచి వచ్చే ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉంటారో వాళ్ళని ఎదుర్కొంటూ ఉండాలి, లేకపోతే వీళ్ళ యొక్క హక్కులన్నీ వాళ్ళు హరించి వేసే ప్రమాదం ఉందన్నమాట. గ్రీవియన్సెస్ ఆఫ్ ఇండిజినియస్ పాపులేషన్ ఆర్ జెన్యూన్ బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఈవెన్ కౌంటర్ ప్రొడక్టివ్ టు ట్రై టు రిజాల్వ్ దెమ్ బై ప్రివిలేజింగ్ వన్ గ్రూప్ ఓవర్ అనదర్. అంటే ఇప్పుడు ఈ గ్రీవియన్సెస్ అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజల యొక్క అక్కడ ఇండిజినస్ పీపుల్, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ఎవరైతే నేటివ్ పీపుల్ ఉంటారో ఆ ప్రాంతం యొక్క పీపుల్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ యొక్క కోరికలు అనేవి నిజంగా ఒప్పుకోదగ్గవే, వాళ్ళకి అందరూ హర్షించదగ్గవే, అవందరూ వాళ్ళ కోరికలు నెరవేర్చవలసిన కోరికలే. కానీ ఇప్పుడు వాటిని ఆ కోరికలు నెరవేర్చడానికి చాలా సమస్యలు ఉన్నాయి అనమాట, దానికి చాలా వ్యతిరేకతలు ఉన్నాయి. ఎందుకని ఇప్పుడు వాళ్ళ కోరిక నెరవేర్చాలంటే ఆ జాతిపరమైన వాళ్ళని ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి, వేరే జాతి వాళ్ళ యొక్క ప్రయారిటీ తగ్గించాలి. అలాంటి సిచ్యువేషన్ ఉన్నాయి. అప్లయింగ్ ఏ రిలీజియస్ టెస్ట్ టు సచ్ యాన్ ఎక్సర్సైజ్ యాజ్ ద CAA సీక్స్ టు డూ ఈజ్ మైండ్లెస్ అండ్ డేంజరస్. అంటే ఇప్పుడు ఇలాంటి జాతిపరమైన టెస్టులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాధాన్యత ఇవ్వటం అనేది, అక్కడ అలాంటి ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు ఈ CAA చేస్తుందన్నమాట. అలాంటి పనికిన చేస్తేనే అది రాబోయే కాలంలో చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎథనిక్ డైవర్జెన్స్ have been delicately and barely managed with the collaboration of local power brokers and grant of special property అండ్ కల్చరల్ రైట్ టు ద కమ్యూనిటీస్. అంటే ఇప్పుడు ఈ నార్త్ స్టేట్లలో ఏదైతే ఉన్నారో అక్కడ లోకల్ పీపుల్, ఒక జాతిపరమైన ఆ జాతికి చెందిన వాళ్ళు, ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్కి జాతికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పీపుల్ అందరినీ కూడా ఏంటంటే వాళ్ళని చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయాలా, చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలా. అండ్ వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని ఆ లోకల్ పవర్ ఎవరైతే పవర్ బ్రోకర్స్ ఉంటారో కొంతమంది, అంటే అక్కడ కొంతమంది బ్రోకర్ చేస్తూ ఉంటారు, మనకు తెలుసు కదా, రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పవర్ బ్రోకర్స్ అనమాట. అక్కడ ఉండే వాళ్ళతో చర్చించి వాళ్ళ యొక్క హక్కులు ఎటువంటి భంగం కలగకుండా వాళ్ళకి కరెక్ట్గా ఆ కమ్యూనిటీ వాళ్ళకి అన్ని కల్చరల్ రైట్స్, అన్ని ప్రాపర్టీ రైట్స్ అన్నీ వాళ్ళకి సమకూర్చే విధంగా చేయాలి. ద బీజేపీస్ ఇనేబిలిటీ ఇన్ అప్రిషియేటింగ్ diversity has long ceased to surprise anyone, but its insistence on aggravating dormant failures and inflaming new passions of బాల్ఫింగ్. అంటే ఇప్పుడు మనకు బఫ్లింగ్ అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే అక్కడ బీజేపీ అనేది చాలా ఫెయిల్ అయిపోయింది. ఎట్లా అలా డైవర్సిటీ అంటే రకరకాల జాతుల వారు ఉన్న, రకరకాల మతాల వారు జాతుల వారు ఉన్న డైవర్సిటీని వాళ్ళు కరెక్ట్గా హ్యాండిల్ చేయడంలో బీజేపీ అనేది పూర్తిగా ఫెయిల్ అయింది. అది పెద్ద అందరూ ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. ఎందుకని బీజేపీ ఎప్పుడు కూడా ఒక హిందూ ధర్మం ప్రకారం దాని ప్రకారం అంటే ఒకదాని మీద ఆధారపడుతుంది. ఇలా డైవర్సిటీలో మేనేజ్ చేయడం అనేది దానికి తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఫెయిల్యూర్ ఎక్కడొచ్చిందంటే ఇంతకుముందు ఏవైతే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయో, ఇంతకుముందు ఫాల్ట్ లైన్స్ అంటే ఇంతకుముందు జరిగిన తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి బయటపెట్టే విధంగా, బయటకు తొక్కే విధంగా, అదంటే బయటకు ప్రదర్శించే విధంగా ఇప్పుడు చేస్తుందన్నమాట ఈ బీజేపీ గవర్నమెంట్. ద CAA హ్యాస్ వేక్డ్ ద అస్సాం అకార్డ్ ఆఫ్ 1985 అండ్ ఎగ్జ్యూమ్డ్ స్లీపింగ్ హాస్టలిటీస్. అంటే ఇప్పుడు ఈ CAA ఏం తీసుకొచ్చిందంటే, ఎప్పుడైతే 1985లో అస్సాం అకార్డ్ అనేది ఒక ఒప్పందం, అస్సాంలో ఒక ఒప్పందం జరిగిందనమాట. అది ఇంతవరకు నిద్రాణ వ్యవస్థలో ఉన్నదాన్ని దాన్ని తిరిగి మళ్ళీ లేపినట్టు అయిందనమాట. ద ప్రైమ్ మినిస్టర్ మోడీస్ declaration of his government commitment to cultural and linguistic rights of northeast communities once the region went up in a flame was welcome through late. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేశాడంటే ఒక డిక్లరేషన్, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఏమని ఇచ్చాడు, ఆ గవర్నమెంట్ ఇప్పుడు మన ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న ప్రజల యొక్క కల్చరల్ లింగ్విస్టిక్ రైట్స్ ఏవైతే ఉన్నాయో నార్త్ ఈస్టర్న్ అంటే వాళ్ళ యొక్క మతపరమైన విశ్వాసాలు కానీ తర్వాత భాషాపరమైన హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము కాపాడుతాము అని అంటే ఈ గొడవలు జరిగిన తర్వాత ఆయన చెప్పడం అనేది ఒక వెల్కమ్ చేయాల్సింది, అంటే అందరూ ఆహ్వానించదగ్గ విషయమే. కానీ ఆయన చెప్పడం మాత్రం లేటుగా చెప్పాడు, అది ముందే చెప్పి ఉండాల్సింది, ఈ గొడవలు జరగకముందుకే చెప్పి ఉండాల్సింది. ఇట్ టేక్స్ మీనింగ్ఫుల్ గెచ్చర్ నాట్ copious words to hold together diverse population in the pursuit of the common goals. అంటే ఇప్పుడు ఏముంది, ఈయన ఈ చెప్పిన మాటల్లో మామూలుగా మీనింగ్ఫుల్ వర్డ్ ఉంది, మేము చేస్తామని అంటున్నానే కానీ దాంట్లో ఎంతవరకు క్రియాశీలంగా వాళ్ళు చేయగలరా లేదా అని మాత్రం ప్రశ్నార్థకమే అనమాట. ఎందుకని చాలా రకాలైన డైవర్స్ పీపుల్ అంటే రకరకాల మతాలు కల్చర్ అక్కడ ఉందన్నమాట. అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకురావాలి, కామన్ గోల్స్ తీసుకురావాలంటే అంత ఈజీ పని కాదు. ఇట్ ఈజ్ ఏ పెటీ దట్ ద బీజేపీ డిస్పైట్ ఇట్స్ అంబిషన్స్ టు మేక్ ఇండియా ఏ సూపర్ పవర్ కెనాట్ comprehend the elementary truth that triggering numerous mutinies across the nation is an impossible route to that. అంటే ఇప్పుడు మనం అందరం కూడా అంటే సిగ్గుపడాలి, అంటే బాధపడాలి అంటే దాన్ని చూసి మనం ఏదంటే బాధపడాల్సిన సిచ్యువేషన్ బీజేపీని చూసి. ఎందుకని బీజేపీ ఏం చెప్తుంది, భారతదేశాన్ని ప్రపంచంలోకెల్లా సూపర్ పవర్గా తయారు చేస్తానని చెప్పింది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడున్న పరిస్థితుల్లో ఏమవుతుందంటే భారతదేశంలోనే రకరకాల చోట్ల ఏదో ఒక తిరుగుబాటు జరుగుతూనే ఉంది. ఆ తిరుగుబాటు అనేది జరుగుతున్న వల్ల ఏమవుతుందంటే ఆ గోల్ ఏదైతే ఉందో, ప్రపంచంలోకి సూపర్ పవర్ అవ్వాలనే గోల్ ఏదైతే ఉందో అది నెరవేరే విధంగా లేదు. ఆఫ్టర్ ద సబ్టర్ఫ్యూజ్ ఆన్ కాశ్మీర్ విచ్ ఇన్వాల్వ్డ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఫంక్షన్ ఈస్ లేయింగ్ టు ద పబ్లిక్ ద ట్రస్ట్ డెఫిసిట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అమాంగ్ వనరబుల్ కమ్యూనిటీస్ హ్యాస్ మల్టిప్లైడ్. అంటే ఇప్పుడు ఏమైంది, ఆ కాశ్మీర్లో ఏదైతే మనం మభ్యపెట్టారో, ఆ కాశ్మీర్ విషయాన్ని మభ్యపెట్టి ఆ 370 ఆర్టికల్ జీవోని ఏదైతే రద్దు చేశారో అది ఇంకా ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ మీద హాని, అంటే
వేరే కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ముస్లిం అంటే నాన్ హిందూ కమ్యూనిటీస్ ఏదైతే ఉందో వాటికి హాని చేయాలనే ఆ విధానం బీజేపీ అవలంబిస్తుందన్న సిచ్యువేషన్ని ఇంకా ఎక్కువసార్లు చెప్పే విధంగా అంటే మల్టిప్లైడ్ అయిందనమాట. అంటే ఆ భావాలను ఇంకా అభివృద్ధి చేసింది ఇలాంటి సిచ్యువేషన్తో. ద బీజేపీ హ్యాస్ మేడ్ ఇన్రోడ్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ అండ్ ఈజ్ ఇన్ పవర్ ఇన్ ఆల్ 7 states in the 2019 Lok Sabha elections. It won a majority of the region's 25 seats. అంటే ఇప్పుడు ఈ బీజేపీ మొన్న 2019లో జరిగిన ఎలక్షన్లో ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఎక్కువ స్థానాలు సాధించిందనమాట. ఆ రీజియన్లో మొత్తం 25 స్థానాలని ఎంపీ స్థానాలు ఉంటే మొత్తం వాటిని కైవసం చేసుకుంది. ద పార్టీ మిస్టుక్ ఇట్స్ విక్టరీస్ ఫర్ యాన్ అప్రూవల్ ఆఫ్ ఇస్ హిందుత్వ పాలిటిక్స్ ఇట్ నౌ అపియర్స్. అంటే ఇప్పుడు పార్టీ ఏమనుకుందండి, ఈ బీజేపీ పార్టీ ఏమనుకుందంటే మా ఈ గెలుపుకు కారణం ఏంటంటే మీ హిందుత్వ పాలిటిక్స్ అంటే హిందూ ధర్మానికి అనుగుణంగా మేము ఏవైతే పాలిటిక్స్ చేస్తున్నామో అది దానివల్లే మేము గెలిచామని దాన్ని ఇప్పుడు చూపించింది అనమాట. హిందుత్వ సిక్స్ టు సబార్డినేట్ ఆల్ ఐడెంటిటీస్ టు యాన్ ఓవర్ఆర్చింగ్ హిందూ ఐడెంటిటీ బట్ సొసైటీస్ కెనాట్ బి షో హాండ్ ఇన్ టు సచ్ ఎ నేరో పాలిటిక్స్. అంటే ఇప్పుడు మనం ఈ హిందుత్వ అనేది ఒక భాగం మాత్రమే, వాళ్ళ విజయంలో ఒక సబార్డినేట్ అనమాట, అన్నిట్లోకెల్లా ఒక భాగం అనమాట. ఉన్న అన్ని పరిస్థితులకు అంటే వాళ్ళ విజయంలోకి దోహదం చేసిన కొన్ని చాలా కారణాల్లో అది ఒక కారణమే కానీ పూర్తిగా హిందుత్వ ఐడెంటిటీ వల్లే ఇది గెలిచిందంటాం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి ఏదైతే నేరో పాలిటిక్స్ ఉన్నాయో వాటిని ఎవరు ఒప్పుకోరనమాట. ద సిఏఏ సిక్స్ టు ప్రొవైడ్ ఏ లీగల్ ఇంప్రిమేచ్యూర్ to the BJP's blatant politics of turning the northeast ethnic faulty lines into a regional ones by excluding the Muslim alone. ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు ఈ సిఏఏ బిల్ అది ఏదైతే ఉందో యాక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏం చేసింది, ఇంతకుముందు ఏదైతే మెచ్యూరిటీ లేకుండా అంటే నిద్రాణ వ్యవస్థలో ఉన్న ఏవైతే ఏదైతే ఉన్నాయో ఆ తప్పుడు విధానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి తిరిగి బయటపెట్టినట్టు. ఇప్పుడు ఏమైంది, అది ఇంతకుముందు ఆ ఫాల్ట్ లైన్స్ అనేవి కొంతవరకే అయిపోయినాయి. ఇప్పుడు అవి అంటే ఆ బోర్డర్కి ఆమోదయోగ్యంగా మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఏమైనవి మతపరమైనవి అయిపోయినాయి. ఎందుకని ముస్లిమ్స్ అనే వాళ్ళని దాంట్లోంచి తీసేశారు, ఆ బిల్లులో నుంచి ఎగ్జామ్ చేశారు. కాబట్టి ఇప్పుడు మతపరమైన విశ్వాసాలతో ఈ గొడవలు అనేవి మళ్ళీ తిరిగి బయటపడుతున్నాయి అన్నమాట. బై పిట్టింగ్ బెంగాలీ స్పీకింగ్ హిందూస్ హూ హ్యావ్ మూవ్డ్ అరౌండ్ ఇన్ ద రీజియన్ అగెన్స్ట్ ద ముస్లిం కౌంటర్ పార్ట్స్ ద పార్టీ హోప్స్ టు రీఇన్ఫోర్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఆల్సో. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎవరైతే అక్కడ బెంగాలీ స్పీకింగ్ హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఏరియాలో ఒక చోట నుంచి ఒక చోటకి ప్రవేశిస్తున్నారు. ఎందుకని ముస్లిమ్స్ కౌంటర్ అంటే ముస్లిమ్స్కి అనుకూలంగా ఉన్న ప్రదేశాలు ముస్లిమ్స్కి అంటే ముస్లిమ్స్ యొక్క ఆధిపత్యం ఉన్న ప్రదేశాల నుంచి వాళ్ళ హిందువులందరూ ఒక చోట నుంచి ఇంకో చోట పోతున్నారు అనమాట. దానివల్ల ఇప్పుడు రాబోయే కాలంలో వెస్ట్ బెంగాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చే పరిస్థితి ఉంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్లో వచ్చే సిచ్యువేషన్ అక్కడ కూడా నడిచే పరిస్థితి ఉంది. ద కరెక్ట్ టెంపెస్ట్ విల్ సూన్ పాస్ బట్ దిస్ థర్మోల్ విల్ నాట్ సీజ్. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఇవంతా కూడా ఆగిపోవచ్చు. కానీ ఇప్పుడు ఏదైతే ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడిందో ఈ మతపరమైన ఈ బిల్లుకు సంబంధించింది మాత్రం అంటే ఇప్పుడు ఉన్నగా ఆ సిచ్యువేషన్ ఆ గొడవ అనేది తగ్గిపోవచ్చు. కానీ ఈ గందరగోళం మాత్రం అనేది మాత్రం పోదు. టు అండూ ద మిస్అడ్వాంటేజ్ of CAA, the center must showcase and hold back and the leadership must demonstrate statesmanship that will serve the nation well. ఇప్పుడు ఏదైతే జరుగుతున్నాయో పరిస్థితులు ఈ సిఏఏ వల్ల పరిస్థితులు జరుగుతున్నాయో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ బిల్లును మళ్ళీ తిరిగి హోల్డ్ బ్యాక్ చేసుకోవాలి. అంటే దాన్ని ఆపేస్తున్నట్టు ప్రకటించి అక్కడ ఏం చేయాలంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏం చేయాలంటే ఇది ప్రజల కోసం అనమాట, స్టేట్ల కోసం ఏర్పడిన బిల్లే తప్పితే దీంట్లో ఎటువంటి లేకపోతే పార్షియాలిటీస్ కానీ బయాసిస్ కానీ అలాంటి ఏం ఉండవని వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ చేయాలా. దానివల్ల ఏమవుతుందంటే నేషనల్ మళ్ళీ తిరిగి మంచి పొజిషన్లోకి బాగుపడే పొజిషన్లోకి వస్తుంది. అంటే ఇట్లాంటి గొడవలు లేకుండా తిరుగుబాట్లు లేకుండా మంచి పొజిషన్లోకి వస్తుందని చెప్తున్నారు. ప్రోబింగ్ ద పోలీస్ అంటే ఇప్పుడు ఇది దిశ కేసు మనం సంబంధించిన హైదరాబాద్ సంబంధించిన దిశ కేసు అనమాట. ఆ వెటర్నరీ డాక్టర్ని రేప్ చేసి చంపిన తర్వాత వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు కదా, దానికి చేసిందనమాట. అంటే పోలీసుల్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, వాళ్ళ యొక్క పోలీసులు అవలంబించిన విధానాలని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఫస్ట్ దీంట్లోకి వెళ్ళబోయే ముందు ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు డిఫికల్టీ వర్డ్స్ ఒకసారి చూద్దాం. ప్రోబింగ్ ఎగ్జామిన్ థరోలీ అంటే తనిఖీ, ఇన్వెస్టిగేటివ్ స్క్రూటినైజ్, లేటర్ సెకండ్ మెన్షన్డ్ రెండవ, లేటర్ ఫైనల్, ఇంపెల్ డ్రైవ్ ఫార్వర్డ్ ముందుకు నడిపించు, ఆర్గ్ ఇండ్యూస్, సీజ్ టు హోల్డ్ ఆఫ్ సడన్లీ అండ్ ఫోర్స్ఫుల్లీ స్వాధీనము, గ్రాబ్ స్నాచ్. తర్వాత ఆటోస్పే అంటే ఇన్సెప్షన్ అండ్ డిసెషన్ ఆఫ్ ఏ బాడీ ఆఫ్టర్ డెత్, శవ పంచన లేదా పోస్ట్ మార్టం. ఎడ్హాక్ వెన్ నెసరీ ఆర్ నీడెడ్, తాత్కాలిక, ఎక్స్టెంపరీ. ఇవేంటి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్. ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్తే అంటే
వాళ్ళకు పోలీసులకు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, వాళ్ళని తనిఖీ చేస్తున్నారు అన్నమాట. పోలీసులు అవలంబించిన విధానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇంటూ ద రేప్ సస్పెక్ట్ కిల్లింగ్ షుడ్ నాట్ అండర్మైన్ ద క్రిమినల్ ప్రోబ్. అంటే ఇప్పుడు ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏదైతే జరుగుతుందో, అంటే రేపు సస్పెక్ట్ నుంచి వాళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, అంటే రేప్ చేసిన ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపడం అనేది ఆ క్రిమినల్ ప్రోబ్ అవ్వకూడదు. క్రిమినల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అది ఒక తప్పుడు ఎన్కౌంటర్ అనేది అవ్వకూడదని చెప్తున్నారు. ఈయన ఆర్డరింగ్ ఏ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇంటూ ద కిల్లింగ్ ఆఫ్ ద 4 సస్పెక్ట్ అరెస్టెడ్ ఫర్ ద రేప్ అండ్ మర్డర్ ఆఫ్ ఏ వెటరన్ నియర్ హైదరాబాద్. ద సుప్రీం కోర్ట్ హ్యావ్ పేవ్డ్ ద వే ఫర్ ద ప్రోబ్ దట్ మైట్ కమాండ్ గ్రేటర్ క్రెడిబిలిటీ దెన్ ఏ రొటీన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్. అంటే ఇప్పుడు ఏమైంది అంటే ఈ హైదరాబాద్ వెటరన్ ఆ నలుగురిని హత్య చేయడం, హైదరాబాద్ వెటరన్ డాక్టర్ని అమ్మాయిని దిశాని ఎవరైతే నలుగురు రేప్ చేశారో వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం అనేది దీని మీద ఏం చేసిందంటే సుప్రీంకోర్టు కొత్త కమిటీని ఏర్పాటు చేసి దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరిపిస్తుంది అనమాట. ఇది కొత్తగా ఉందన్నమాట, ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా జరుగుతుంది. ఇది దీనికి చాలా ప్రాధాన్యత ఎక్కువ సంతరించుకుందన్నమాట. హౌఎవర్ ద నెసెసిటీ ఫర్ సచ్ యాన్ ఎంక్వైరీ హ్యాజ్ నాట్ బీన్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్. అంటే ఇలాంటి ఎంక్వైరీ అనేది ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పటివరకు ఎవరికి అర్థం కావట్లేదు. అంటే ఇంత ఎక్కువగా ప్రాధాన్యత సుప్రీంకోర్టు దీని మీద ఇంత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ముఖ్య కారణం ఏందనేది ఇప్పుడు ఎవరికి తెలియదు. ద కోర్ట్ నోట్స్ ఏ పెక్యులర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ బై ద తెలంగాణ పోలీస్ అండ్ టేకెన్ అప్ ఫర్ ఇన్వెస్టిగేషన్ బై ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. అంటే ఇప్పుడు కోర్టు ఏం చెబుతుంది అంటే ఈ తెలంగాణ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడంలోనే తప్పు చేశారు, అందుకోసమే దీన్ని మనం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పంపిస్తున్నాము, టీముకు మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పింది. ద ఎఫ్ఐఆర్ కంటైనర్స్ ఐపీసీ సెక్షన్ అండ్ ఆర్మ్స్ యాక్ట్ ప్రొవిజన్ దట్ రిలేట్స్ టు ద అఫెన్సెస్ బై ద 4 అక్యూజ్డ్ ఇన్ snatching weapons from the police and trying to kill them while attempting to flee from custody. అంటే ఇక్కడ ఎఫ్ఐఆర్లో పోలీసులు ఏం రాశారంటే ఐపీసీ సెక్షన్ కింద ఏం రాశారంటే ఆర్మ్ యాక్ట్ ప్రొవిజన్స్ కింద వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఎవరైతే నలుగురు ఉన్నారో వాళ్ళు తప్పించుకోవడానికి పోలీసుల దగ్గర నుంచి ఆ మారణాయుధాలు అంటే ఆ తుపాకులు లాక్కున్నారు, వాళ్ళు లాక్కొని తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ద కోర్ట్ రైట్లీ క్వశ్చన్ హౌ డెడ్ మ్యాన్ కుడ్ బి ఇన్వెస్టిగేటెడ్ అండ్ ప్రాసిక్యూటెడ్. అంటే ఇప్పుడు కోర్టు ఇప్పుడు ఏముంటుందంటే ఏం క్వశ్చన్ వేస్తుందంటే ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళే మాత్రమే చెప్పగలరు జరిగిందా లేదా అనేది, వాళ్ళని ఎలా క్వశ్చన్ చేయాలా అనే విధంగా ఆలోచిస్తుంది. ఈవెన్ దో దెర్ ఈజ్ ఏ క్లెయిమ్ దట్ ద సిట్ వుడ్ ఇన్వెస్టిగేట్ ద కాజ్ ఆఫ్ ద డెత్స్, ఇట్ వాజ్ పాసిబుల్లీ రైట్ ఆన్ ద కోర్ట్స్ పార్ట్ టు డౌట్ వెదర్ ద పోలీస్ వర్ జెన్యూన్ అబౌట్ ద ఎస్టాబ్లిష్మెంట్ వెదర్ దెర్ రియల్లీ వాజ్ యాన్ ఎన్కౌంటర్. అంటే ఇప్పుడు కోర్టు ఎక్కువగా ఆలోచించేది ఏంటి అంటే అసలు ఈ కరెక్ట్గా జరిగిందా లేదా, ఈ ఎన్కౌంటర్ అనేది నార్మల్గా అంటే ఇన్వెస్టిగేషన్లో ఈ డెత్ అనేది ఏం చేయాలి నిర్ధారించాలి అంటే వీళ్ళు నిజంగా ఎన్కౌంటర్ జరిగిందా లేకపోతే పోలీసులు కావాల్సి చంపి దీన్ని ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తున్న దాని గురించి ఈ కోర్టుకి అనుమానం ఉందన్నమాట. ఫర్దర్ ద ఆర్డర్ అండర్స్కోర్స్ దట్ ద సస్పెక్ట్ వర్ ఇన్ ఏ లీగల్ కస్టడీ ఆఫ్ ద పోలీస్ వెన్ ద ఇన్సిడెంట్ టుక్ ప్లేస్, implying that it was primarily a custodial death and one that has yet to be established as an encounter. అంటే ఇప్పుడు ఈ ఏదైతే ఉందో ఈ ఇన్వెస్టిగేషన్లో ముందు కోర్టు ఏం ఆలోచిస్తుందంటే ఫస్ట్ వీళ్ళు ఎలా చనిపోయారు, వీళ్ళు చనిపోయినప్పుడు వీళ్ళు ఎవరి కస్టడీలో ఉన్నారంటే లీగల్గా వీళ్ళు పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. సో ఈ కస్టడీ అంటే కోర్టు వాళ్ళకి కస్టోడియల్గా పోలీస్ కస్టడీకి అప్పగించినప్పుడు మాత్రమే జరిగిందనమాట ఎన్కౌంటర్ అనేది. దీని ఎన్కౌంటర్ కన్నా కానీ కస్టోడియల్ డెత్గానే చూడాలి. ఎందుకని వీళ్ళు కస్టడీలో ఉన్నప్పుడు మాత్రమే జరిగింది, ఇది ఎన్కౌంటర్ లేదనేది నిర్ధారించాల్సిన పరిస్థితి ఉందన్నమాట. ది లేటర్ బీయింగ్ ఏ టర్మ్ దట్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ వెన్ ద పోలీస్ ఆర్ ఎనీ అదర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఫేస్డ్ విత్ ఆర్మ్డ్ అడ్వర్సరీస్. అంటే ఇప్పుడు మనం వాళ్ళు రెండోది చెప్పింది ఏంటి అంటే ఫస్ట్ మనం ఈ కస్టోడియల్ డెత్ కింద చూసుకోవాలా, తర్వాత ఏం చేసుకోవాలా వాళ్ళు ఆ ఆయుధాలను లాక్కున్నారా లేదా, ఆ ఆయుధాలను తప్పించుకోవడానికి ప్రయత్నించారా లేదా అనే దాన్ని అది రెండోసారి ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట. దాని మీద కూడా వీళ్ళకి అనుమానాలు ఉన్నాయి. టు ద ఎక్స్టెంట్ దట్ ద కోర్ట్ ఫెల్ట్ ఇంపెల్ టు గెట్ టు ద బాటమ్ ఆఫ్ ద ఇన్సిడెంట్, ఇట్స్ ఇంటర్వెన్షన్ ఈజ్ అన్ఎక్సెప్షనబుల్. కోర్టు ఏమనుకుంటుందంటే ఏదైతే ఈ ఎన్కౌంటర్ ఉందో ఈ ఎన్కౌంటర్ని మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించాలా, దీన్ని రూట్ కాదులోకి బాటమ్ లెవెల్లోకి వెళ్ళి కూడా ఈ ఇన్సిడెంట్ని చూడాలి. ఇలాంటి ఇంటర్వెన్షన్ అనేది అన్ఎక్సెప్షనబుల్ అంటే దాన్ని మనం వ్యతిరేకించడానికి కానీ లేకపోతే ఎక్సెప్షన్గా పక్కన పడేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఇంటర్వెన్షన్ అనేది జరుగుతుంది, కోర్టులు ఇలాంటి పనులన్నీ చేస్తాయి. హౌఎవర్ వాట్ ఈజ్ సర్ప్రైజింగ్ ఈజ్ దట్ ద టాప్ కోర్ట్ టుక్ అప్ ద మ్యాటర్ వెన్ ద తెలంగాణ హైకోర్టు వాజ్ సీజ్డ్ ఆఫ్ ఇట్.
అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు అనేది ఎప్పుడు దీన్ని మీద చర్య తీసుకుందంటే ఎప్పుడైతే తెలంగాణ కోర్టు అనేది దీని మీద పూర్తిగా దాన్ని యొక్క అంటే దీనికి సంబంధించిన కేసు అంతా తెలంగాణ హైకోర్టు అనేది నిర్వహిస్తున్నప్పుడు దాన్ని సీజ్ చేసింది పోలీసుల దగ్గర నుంచి, ఆ వ్యవహారాన్ని అంతా తన ఆధీనంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏంటంటే తెలంగాణ కోర్టు కూడా పక్కన పెట్టి ఈ మ్యాటర్ని తనలోకి తీసుకుందనమాట. ఇది మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఎందుకని తెలంగాణ కోర్టు కూడా హైకోర్టు కూడా అది కూడా ఒక హయ్యర్ అథారిటీ కోర్టే కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు తర్వాత నెక్స్ట్ స్టేజ్లో వచ్చేది మనకు హైకోర్టులే. అంత పెద్ద హైకోర్టే దీని మీద విచారణ జరిపిస్తున్నప్పుడు హైకోర్టు కూడా కాదని సుప్రీంకోర్టు తీసుకోవడం అనేది మనం అందరం ఆశ్చర్యపోవాల్సిన విషయం. ది హైకోర్టు హ్యాడ్ డన్ వెల్ టు pass orders to preserve the bodies and to videograph the autopsy the footage of which should be handed over to the district judge. అంటే ఇప్పుడు కోర్టు కూడా హైకోర్టు కూడా ఏమీ వదిలిపెట్టలేదు దీన్ని, వీళ్ళు కూడా కరెక్ట్గా తీసుకున్నారు. ఏమన్నారు, ఆ బాడీస్ అన్నిటినీ కూడా వాటిని ఉంటాయి కదా మన ఫైనల్ రిచువల్స్ ఉంటాయి కదా, వాటిని బరీ చేయడం లేకపోతే తగలబెట్టడం అలాంటి పనులు చేయకుండా ప్రిజర్వ్ చేయండి, ఆ బాడీని ఇవ్వద్దు, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయొద్దు, అవి పోలీస్ కస్టడీలోనో లేకపోతే ఆ డాక్టర్ల కస్టడీలోనే ఉంచండి. దాంతోపాటు ఏదైతే మనకు పోస్ట్ మార్టం జరిగిందో ఆ వీడియోస్ అన్నీ కూడా అక్కడ లోకల్ జడ్జి ఎవరైతే ఉన్నారో, డిస్ట్రిక్ట్ జడ్జి ఎవరైతే ఉన్నారో అతనికి హ్యాండ్ ఓవర్ చేయమని మంచి గట్టి నిర్ణయాలే తీసుకుంది. దేర్ వాజ్ నథింగ్ టు సజెస్ట్ దట్ ద హైకోర్ట్ కుడ్ నాట్ హ్యావ్ ఎన్షూర్డ్ యాన్ impartial police investigation, especially when it was going by the guidelines issued by the Supreme Court in 2014 in a PUCL వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ పరిస్థితి ఎందుకని సుప్రీంకోర్టు ఇంత చర్యలు తీసుకుంటుంది అంటే 2014లో PUCL వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో కూడా సుప్రీంకోర్టు హైకోర్టుకు అధికారాలను అప్పచెప్తే హైకోర్టు అనేది సరిగా తన యొక్క విధులు నిర్వర్తించలేదు. అలాంటి సస్పెషన్తోనే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే తెలంగాణ హైకోర్టు కూడా నమ్మకుండా మొత్తం తన యొక్క పరిధిలోకి తీసుకుందనమాట. వితౌట్ ఎనీ ఫైండింగ్ దట్ ద ప్రొసీడింగ్స్ బిఫోర్ ద హైకోర్ట్ వర్ ineffective, the top court has ordered a probe by the 3-member commission. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏం చేసిందంటే సుప్రీంకోర్టు ఈ హైకోర్టులు అనేవి సరిగా ఉండవు, ఇలాంటి విషయాల్లో ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్కి అనుకూలంగా వ్యవహరిస్తాయనే ఉద్దేశంతో ఏం చేసిందంటే సుప్రీంకోర్టు ఒక 3-member కమిటీని ఏర్పాటు చేసింది. ఇట్ ఆల్సో స్టేట్ ద ప్రోబ్ బై ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, పాసిబుల్లీ బికాస్ ఇట్ వాంటెడ్ టు అవాయిడ్ ఎనీ ప్యారలల్ ఇన్ ఎంక్వైరీస్. అంటే ఇప్పుడు ఏం చేసింది అంటే సుప్రీంకోర్టు ఈ హైకోర్టునే కాకుండా ఏదైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉందో దాన్ని కూడా పక్కన పెట్టింది, దాన్ని కూడా దూరం పెట్టి మొత్తం తనే చేస్తుంది అనమాట. ఎందుకని మొత్తం వేరే పార్లల్గా వేరే ఇన్వెస్టిగేషన్ జరగకుండా పూర్తిగా తన యొక్క ఆధీనంలోనే ఈ కేసులు అనేవి పర్యవేక్షణ చేస్తుంది అనమాట. ఇఫ్ ఇట్ ఎట్ ఆల్ ఇట్ ఫెల్ట్ ద నీడ్ ఫర్ యాన్ ఇండిపెండెంట్ ప్రోబ్. అంటే దీని అన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే సుప్రీంకోర్టు అనేది ఒక ఇండిపెండెంట్గా తన యొక్క ఏదైతే ఈ కేసుకు సంబంధించిన తనిఖీని చేయాలనుకుంటుంది. ద సుప్రీం కోర్ట్ కుడ్ హ్యావ్ మానిటర్డ్ ద పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఇట్ టు అనదర్ ఏజెన్సీ. అంటే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏం చేయాలనుకుంటుందంటే ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ని వేరే పోలీసులకు కానీ లేకపోతే వేరే ఏజెన్సీకి ఇవ్వాలని చూస్తుంది. ఇప్పుడు సిబిఐ లాంటి వేరే ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాటికి ఇవ్వాలని చూస్తుంది. ఇన్స్టెడ్ ఇట్ హ్యాస్ చూజన్ ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రూట్ అండ్ గివెన్ 6 months ఫర్ ద ప్యానల్ టు కమ్ అవుట్ విత్ ఇట్స్ ఫైండింగ్స్. అంటే ఇది ఏం చేసింది, అందుకే ఇంకో ఎంక్వైరీ కమిషన్ని ఫామ్ చేసింది. దానికి 6 నెలల సమయం ఇచ్చిందనమాట. నిజాలను రాబట్టడానికి ఒక 6 నెలల సమయం ఆ కమిషన్కి ఏర్పాటు చేసింది. ఇట్ వుడ్ బి అన్ఫార్చునేట్ ఇఫ్ దిస్ హ్యాస్ ద unintended consequences of the police awaiting for the commission's finding and giving slow on the criminal investigation. అంటే ఇప్పుడు మనం ఇదంతా కూడా మన అన్ఫార్చునేట్ అనమాట, దురదృష్ట విషయం అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఏంది పోలీసులు అనేవాళ్ళు ఇలాంటి పరిణామాలతో ఏంటంటే ఇంకా తీర్పు కోసం అంటే దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా స్లో అయిపోతాయి. ఆఫ్టర్ ఆల్ రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ బేస్డ్ ఆన్ ద క్రిమినల్ ప్రొసీజర్స్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ అడ్హాక్ ఎంక్వైరీస్ దట్ ఆర్ మోర్ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఎక్సర్సైజెస్. అంటే ఇప్పుడు దీంట్లో అన్నిటికైనా చూసుకుంటే ఏంటంటే రెగ్యులర్ ఇన్వెస్టిగేషనే మంచిదన్నమాట. అప్పుడప్పుడు జరిగే ఇలాంటి తాత్కాలిక ఇన్వెస్టిగేషన్ కన్నా రెగ్యులర్గా ఎప్పుడు ఏదైతే ప్రొసీడింగ్స్ అంటే ఏదైతే మనం ప్రొసీజర్ని ఫాలో అవుతామో ఆ ప్రొసీజర్ అనేది మంచిగా ఉంటుంది ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేయడానికి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మన నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే కూడా మళ్ళీ మనకి ఈ క్యాప్ గురించి అండి, సిఏఏ గురించి వచ్చిన ఆర్టికల్ అనమాట. ఇది ఒకసారి చూద్దాం. ఈ ఫస్ట్ మనం పై ఆర్టికల్ చూసుకుంటే ఈ క్యాప్ సంబంధించిన ఆర్టికల్, ఇది సిఏఏకి సంబంధించిన ఆర్టికల్. ఒక్కసారి పూర్తిగా మనం దీన్ని కూడా చూద్దాం. ద డిస్టింక్ట్ క్రై ఆఫ్ యాన్ ఇంపెరిల్డ్ 40 years. అంటే ఇప్పుడు ఇది ఒక విచిత్రం అనమాట, ఒక రకమైన వేరు చేసే ఏడుపు అనమాట. ఎందుకని ఇంపెరిల్డ్
అది ఒక హింసాత్మకమైన ఆ బోర్డర్లో హింసను చెలరేగించే విధంగా ఉందన్నమాట. ద రెస్ట్ ఆఫ్ ఇండియా మస్ట్ రికగ్నైజ్ ద కన్సర్న్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ ఇన్ వాట్ ఇట్ సీస్ ఇన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అంటే ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా, రిమైనింగ్ భారతదేశం మొత్తం కూడా మనం ఏదైతే ఆ నార్త్ ఈస్ట్ స్టేట్లో ఉన్న ప్రజల యొక్క ఆవేదనను మనం అందరం అర్థం చేసుకోవాలా. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల జరిగే పరిణామాల వల్ల వాళ్ళు చూసే దృష్టితో మనం కూడా చూడాలి అని చెప్పే ఆర్టికల్ అండి. ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు మనం ఒకసారి దీంట్లో ఉన్న డిఫికల్ట్ వర్డ్స్ చూద్దాం. ది డిస్టింక్ట్ కై ఆఫ్ ఇంపీరియల్ ఫార్టియర్. ఇంపీరియల్ పుట్ ఎట్ రిస్క్ ఆఫ్ బీయింగ్ హార్మ్డ్, హానికరం, రిస్క్, ఎండేంజర్డ్. ఫాంటియర్ లైన్ సపరేటింగ్ టూ కంట్రీస్, సరిహద్దు, బార్డర్, బౌండరీ. ఓవర్వెల్మ్, ఓవర్ పవర్, అధిక, స్ట్రాంగ్లీ, పవర్ఫుల్లీ. తర్వాత కాగ్నిసెన్స్, నాలెడ్జ్, అవేర్నెస్, పరిజ్ఞానము. ఎవిక్ట్ టు ఎక్స్పెల్ ఫ్రమ్ ల్యాండ్, తరిమివేయు, ఎక్స్పెల్, డిస్మిస్. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్. ఒకసారి మనం ఆర్టికల్లోకి వెళ్తే కనుక, అంటే ఇప్పుడు అక్కడ ఏదైతే హానికరమైన పరిస్థితి ఉందో ఆ బార్డర్లో ఉన్న తలెత్తిన ఆ ప్రమాదకరమైన పరిస్థితిని, ఆ ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. ఎందుకని వాళ్ళ ప్రమాదకరమైన పరిస్థితితో వాళ్ళు చాలా బాధపడుతున్నమాట. అది మన భారతదేశంలోని మిగతా పౌరులు కూడా, మిగతా మొత్తం భారతదేశం కూడా వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకొని వాళ్ళ దృష్టితో మనం ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని మనం చూడాలి అని చెప్తున్నారు. ది అవుట్బరస్ట్ అగెన్స్ట్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ఆర్ CAB, నౌ యాన్ యాక్ట్, ఆర్ CAA ఇన్ ద నార్త్ ఈస్ట్ హ్యాస్ లెఫ్ట్ మెనీ అవుట్ సైడ్ ద రీజియన్ కన్ఫౌండెడ్. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్, మొన్నటిదాకా అది బిల్ అయింది, ఇప్పుడు రాష్ట్రపతి యొక్క ఆమోదంతో యాక్ట్గా తయారైపోయింది అనమాట. ఈ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ చట్టం ఏదైతే ఉందో, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్లు అనే ప్రదేశంలో బాగా అల్లర్లకి లేకపోతే వాళ్ళ యొక్క అంటే వాడి యొక్క తిరుగుబాటుకి కారణమైందనమాట. అన్లైక్ ద అబ్జెక్షన్స్ టు ద CAA ఎవ్రీవేర్ ఎల్స్ ఇన్ ద కంట్రీ విచ్ ఈజ్ అబౌట్ ద డిస్క్రిమినేటరీ అండ్ సీయింగ్ ద ఇస్లాంఫోబియా అట్రిబ్యూట్ ఆఫ్ ద న్యూ లా, దే ఆర్ bewildered that in the northeast CAB is seen as the threat to survival. అంటే ఇప్పుడు మనం కనుక ఈ మొత్తం కనుక చూసుకుంటే, ఈ CAA యాక్ట్ కనుక చూసుకుంటే ఎలా ఉందంటే, ఇది ఒక వివక్షతతో కూడిన బిల్ అనమాట. మనం ఈ మన భారతదేశం అనేది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇస్లామిక్ ఫోబియా అంటే ఇస్లాం మతం మీద ఉన్న ద్వేషం కావచ్చు లేదా భయం కావచ్చు, అవన్నీ అంటే కనిపించే విధంగా ఉందన్నమాట. ఇది పూర్తిగా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఏమవుతుందంటే అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క సర్వైవల్ అంటే వాళ్ళ యొక్క మనుగడకే ప్రశ్నార్థకంగా, ప్రమాదకంగా తయారయ్యే విధంగా ఈ బిల్లు ఉంది. దిస్ ఇనేబిలిటీ ఆఫ్ దోస్ అవుట్ సైడ్ ద నార్త్ ఈస్ట్ టు సీ వాట్ ద నార్త్ ఈస్ట్ సీస్ betrays to an extent an ignorance and an insensitivity to a stark reality small marginalized communities their force. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే కనుక అక్కడ ఏంటి రియాలిటీ ఏంటి అంటే, అక్కడ ఏదైతే చిన్న చిన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో, అంటే మతపరమైనవి, ఆ రీజియన్ పరమైనవి, జాతిపరమైనవి ఏమవుతున్నాయంటే అవి ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ క్యాబ్ బిల్లు ద్వారా, ఈ CAA యాక్ట్ ద్వారా. ఎందుకని అక్కడ ఉన్న ప్రదేశాల్లో వాళ్ళ యొక్క ఉనికిని, మనుగడని, వాళ్ళ యొక్క కల్చర్ని కోల్పోయే విధంగా ఈ బిల్లు రాబోయే కాలంలో ఈ బిల్లు పరిణామం పొందబోతుంది. పాపులరేషన్ యాంగ్జైటీ. ద ట్రూత్ ఈజ్ గోయింగ్ బై యునెస్కోస్ డెఫినేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ languages. All of the 200 or and more languages speaking in the northeast with the exception of Assami and Bengali are in vulnerable category. అంటే ఇప్పుడు మనకు చెప్పుకోవాల్సిందంటే యునెస్కో లెక్కల ప్రకారం ఏం జరిగిందంటే, భారతదేశంలో అంతరించిపోయే భాషలు 200 భాషలు ఉన్నాయంట. అంతరించిపోయే భాషలు చాలా ఉంటాయి. అందులో 200 భాషలు అనేవి నార్త్ ఈస్టర్న్ స్టేట్లో మాట్లాడే భాషలే అంతరించిపోయే అవకాశం ఉందన్నమాట. ఎక్కువగా అంటే ఒక అస్సామీ, బెంగాలీ రెండు కనుక ఏమైనా ఎగ్జెప్షన్ క్యారెక్టర్ పక్కన పెడితే కనుక మిగతా అన్నీ కూడా వనరబుల్ అంటే ప్రమాదమైన పరిస్థితుల్లో, అంటే అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట. ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ అస్సాం, తో ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద మెజారిటీ ఇన్ ద స్టేట్ విత్ అబౌట్ 15 million స్పీకర్స్. సెన్సస్ 2011 దే ఆర్ స్టిల్ ఏ టినీ మెజారిటీ ఇన్ ద లార్జర్ రీజియన్ బంగ్లాదేశ్, బెంగాల్ అండ్ అస్సాం ఈజ్ కన్సిడర్డ్. అంటే ఇప్పుడు మనం కనుక అస్సామీ భాష కూడా చూసుకుంటే కనుక, అస్సాం అనే రాష్ట్రంలో ఎక్కువగా 15 మిలియన్ల మంది ఈయన్ని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. 2011 లెక్కల ప్రకారం, జనాభా లెక్కల ప్రకారం మనం చూసుకుంటే కనుక 15 మిలియన్ల మంది ఈ భాష మాట్లాడేవాళ్ళు ఉన్నారన్నమాట. అందువల్ల కొంచెం అస్సామీ అనేది ఒక బోర్డర్లో ఉంది, అంటే ఒక ప్రమాదం లేని స్థితిలో ఉన్నప్పటికీ మనం ఒకవేళ మన బంగ్లాదేశ్, బెంగాల్, అస్సాంని ఈ మూడింటి రాష్ట్రాలని, ఈ మూడుని కనుక కలిపి కనుక చూస్తే కనుక ఇక్కడ అస్సామీస్ యొక్క అస్సామీ భాష మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. వీటితో పోల్చుకుంటే మాత్రం చాలా తక్కువ. బెంగాలీ స్పీకర్స్ ఇన్ అస్సాం టోటల్ అబౌట్ 9 million.
ఇప్పుడు బెంగాల్ మాట్లాడేవాళ్ళు అస్సాంలో ఎంతమంది ఉన్నారంటే 9 మిలియన్ల మంది ఉన్నారు. అస్సామీ మాట్లాడేవాళ్ళు 15 మిలియన్ల మంది ఉంటే బెంగాలీ మాట్లాడేవాళ్ళు 9 మిలియన్లు ఉన్నారు 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే. హవెవర్ నైబరింగ్ బంగ్లాదేశ్ ఎలోన్ హ్యాజ్ 164 మిలియన్ స్పీకర్స్ ఆఫ్ ద సేమ్ లాంగ్వేజ్. అదే బంగ్లాదేశ్లో కనుక చూసుకుంటే 164 మిలియన్ల మంది బెంగాలీ భాష మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ద ఫియర్ ఇన్ అస్సాం ఆఫ్ బీయింగ్ ఓవర్వెల్మ్డ్ బై అన్ unceasing influx of people from Bangladesh therefore is nothing beyond లెజిటిమసీ. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇక్కడ ప్రమాదకరమైన పరిస్థితి ఏమైందంటే ఒకవేళ బంగ్లాదేశ్లో ఉన్న ప్రజలు కనుక ఎక్కువ కనుక వలస రావడం పడిపోతే కనుక ఇక్కడ అస్సామీ భాష అనేది కనుమరుగు, అస్సామీ వాళ్ళ యొక్క కల్చర్ అనేది పూర్తిగా అంతరించిపోతుంది. దిస్ ఈజ్ ఏ పెక్యులర్ సిచ్యువేషన్ ఆఫ్ అండ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ మెజారిటీ విత్ ఏ మైనారిటీ కాంప్లెక్స్. అంటే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనం ఇదొక విచిత్రమైన పరిణామం అనమాట. పెక్యులర్ అంటే మెజారిటీ విత్ మైనారిటీ కాంప్లెక్స్. అంటే ఇప్పుడు మెజారిటీ 15 మిలియన్ల మంది మాట్లాడే వాళ్ళు ఉన్నప్పటికీ, వాళ్ళు మెజారిటీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రాబోయే కాలంలో మైనారిటీ కాంప్లెక్స్, ఆ మైనారిటీగా తయారవుతారనే ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది అనేది ఒక పెక్యులర్ అనమాట. ఇట్స్ కాన్సిక్వెన్సెస్ హ్యావ్ రీసర్ఫేస్డ్ ఇన్ ద రీజియన్ టైమ్ అండ్ అగైన్ ఎట్ ఫ్యూ టేక్ రికగ్నైజేషన్ ఆఫ్ ఇట్ పర్పరేటింగ్ ద ఫినామినా. అంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ కనుక చూస్తే కనుక ఎలా ఉందంటే వాళ్ళు అనుకున్న దాన్ని ఆమోదించే విధంగానే రాబోయే కాలంలో ఇలాంటి ప్రమాదం జరిగే విధంగా అంటే వాళ్ళు అనుకున్నది జరిగే విధంగానే ఉంది. ఇన్ భూటాన్ ఇన్ ద 1980s వెన్ ఏ lakh or so Nepali migrants were evicted from the country and even in the country Rohingya crisis it is this same and largely ignored population anxiety that lies at its roots. అంటే 1980లో ఏం జరిగిందంటే భూటాన్ ఏం చేసిందంటే నేపాల్ నుంచి వచ్చిన ఎవరైతే వలసదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టిందనమాట. అలాంటి క్రైసిస్ అని ఇప్పుడు రోహింగ్యా క్రైసిస్ అనేది కూడా నడుస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు పాపులేషన్ యాంగ్జైటీని అక్కడ ఉన్న జనాభాని పెంచే విధంగా ఉన్నాయన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇష్యూ ఆఫ్ మార్జినలైజేషన్. అంటే ఇప్పుడు మార్జినలైజేషన్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక అక్కడ ఉన్న పరిస్థితులను కనుక మనం చూసుకుంటే కనుక ఆ మార్జినలైజేషన్లో చూసుకుంటే అంటే ఈ సిఏఏ చట్టం ద్వారా జరిగిన ఏదైతే పరిణామాలు ఉన్నాయో దాని గురించి చెప్తున్నారు. బెర్టిల్ లింటర్, స్విస్ జర్నలిస్ట్ అండ్ ఆథర్ హూ హ్యాస్ been very closely associated with the region has pointed out in a recent interview that the Rohingya crisis is now here near the popularly projected binary of Muslims versus Buddhist. అంటే ఇప్పుడు ఎవరైతే ఆ బెర్టిల్ లిట్నర్ అనే అతను ఇది స్విస్ జర్నలిస్ట్ అనమాట. ఈ ఏరియా గురించి అతను బాగా తెలుసు అనమాట. అతను దీని గురించి ఒక బుక్ కూడా రాశాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఈ రోహింగ్యా క్రైసిస్ ఎందుకు వచ్చింది అంటే అక్కడ ముస్లింలకి బుద్ధులకి మధ్య జరిగే గొడవల వల్లే ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. ద ఎథనిక్ రిక్నీస్ నెంబరింగ్ అబౌట్ ద 2 million ఇన్ రిక్నీ స్టేట్ షేర్డ్ విత్ ద రోహింగ్యా వర్ ద వన్స్ ఆఫ్ ఫీలింగ్ and pressure of a continuing population influx from Bangladesh, expanding the Rohingya population that the Myanmar government favored the Rohingyas was always obvious, but it may be noted that the crisis was precipitated when a previously unheard of militant organizations that the Arakan Rohingya Salvation Army made a coordinated attack on 30 Myanmar police camps in August 2017. ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే అక్కడ రోహింగ్యాలో ఏం జరుగుతుందంటే అక్కడ బుద్ధిస్టులు అందరూ ఏం చేస్తున్నారంటే అక్కడ రోహింగ్యాలో ఎక్కువ రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారు. ఈ రోహింగ్యా ముస్లిమ్స్ ఏం చేస్తున్నారంటే బంగ్లాదేశ్ నుంచి కొంతమంది ముస్లిమ్స్ని వలసదారులు ఇచ్చి అక్కడ వాళ్ళ యొక్క పాపులేషన్ పెంచాలని చూస్తుంటే అప్పుడు అక్కడ ఏం చేసిందంటే ఆ యొక్క మయన్మార్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ రెక్నీస్కి సపోర్టివ్గా కొంత మిలిటరీని పంపించిందనమాట. ఆ మిలిటరీని పంపించి వాళ్ళు రోహింగ్యా వాళ్ళందరూ తరిమి కొట్టే విధంగా చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు ఏమైంది ఈ రోహింగ్యా వాళ్ళు ఏం చేశారంటే ఆ రోహింగ్యా ముస్లిమ్స్ ఏం చేశారంటే వాళ్ళ కొంతమంది ఆర్మీని వాళ్ళు 30 మంది ఆర్మీని 2017 ఆగస్టులో చంపేశారు ఈ సిచ్యువేషన్ కాబట్టి. ద మేజర్ ఇన్సిడెంట్ ప్రాంప్టెడ్ ద మయన్మార్ గవర్నమెంట్ టు బిగాన్ ఇట్స్ బ్రూటల్ ఎథనిక్ క్లీన్సింగ్ క్యాంపెయిన్. ఎప్పుడైతే ఈ 30 మంది పోలీసులను చంపారో అప్పటి నుంచి ఏం చేసిందంటే అక్కడ ఆ మయన్మార్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ ఉన్న ముస్లిం అందరినీ కూడా పూర్తిగా అంటే క్రూరంగా వాళ్ళని దేశం నుంచి తరివి కొట్టడం మొదలుపెట్టింది. ఈవెన్ నౌ సేస్ మిస్టర్ లింట్నర్ ద ప్రెజెన్స్ ఆఫ్ 7 lakh Rohingya refugees in Bangladesh close to the Chittagong hill track is making small ethnic Buddhist communities such as
Chakmas and Marmas are uneasy. They could become marginalized if the refugees were to be settled among them. These are tragedies that are indeed multi-layered, but often only one is made visible. అంటే ఇప్పుడు మనకి కనుక చూసుకుంటే కనుక ఆయన చేసిన ఆ లిటనర్ అని ఆయన చెప్పిన దాని ప్రకారం ఏమైందంటే, ఇప్పుడు ఎవరైతే 7 లక్షల మంది రోహింగ్యా రిఫ్యూజీస్ బంగ్లాదేశ్లో ఉన్నారో, ఆ చిట్టగాంగ్ హిల్ ట్రాక్ దగ్గర ఉన్నారో, వాళ్ళందరూ కూడా అక్కడ ఏదైతే స్మాల్ ఎథనిక్ గ్రూప్ ఏదైతే ఉందో, బుద్ధిస్ట్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, వాళ్ళకి ఇబ్బందిమైన పరిస్థితి రావడం వల్ల వాళ్ళ వల్ల వీళ్ళు అక్కడి నుంచి తరిమివేయబడ్డారు. ఇది కనుక చూసుకుంటే కనుక రాబోయే కాలంలో చాలా ప్రమాదమైన సిచ్యువేషన్ని తీసుకొచ్చే విధంగా ఉందన్నమాట. ఎందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అక్కడ ముస్లిమ్స్ అందరూ కూడా తరిమేయడం వేసే పరిస్థితి చేస్తున్నారు. దీస్ ఆర్ ట్రాజడీస్ దట్ ఆర్ ఇండీడ్ మల్టీ-లేయర్డ్, బట్ ఆఫెన్ ఓన్లీ వన్ ఈజ్ మేడ్ విజిబుల్. అంటే ఇది చూడడానికి ఒకటే ఉన్నప్పటికీ దీంట్లో రకరకాల కారణాలు ఉన్నాయి. అసలు ఆ రోహింగ్యా ముస్లిమ్స్ అనేవాళ్ళు ఇక్కడ రావడానికి కారణం అనేది చెప్పడానికి చూడడానికి ఒకటే, వాళ్ళు వస్తున్నారని అంటున్నాం కానీ దాంట్లో రకరకాల కారణాలు అనమాట. లాంగ్వేజ్ అండ్ సర్వైవల్, అంటే ఆ కారణాలు ఏంటో చూపుతున్నాం. లాంగ్వేజ్ లేదా భాష ఒకటి, వాళ్ళ యొక్క జీవన విధానం. ఏ క్లోజర్ లుక్ ఎట్ ద యునెస్కో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ లాంగ్వేజ్ విల్ ఇల్యూమినేట్ ఫర్దర్ ద నార్త్ ఈస్ట్ రీజియన్ ఆర్ టు ద సిఏఏ. ఇప్పుడు మనం కనుక యునెస్కో లెక్కల ప్రకారం కనుక మన యొక్క రాబోయే కాలంలో ప్రమాదకరమైన, అంటే అంతరించడానికి దగ్గరగా ఉండే భాషలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సిఏఏకి వ్యతిరేకంగా రియాక్షన్ అవ్వడానికి కారణమైనవి. ఇఫ్ ఏ లాంగ్వేజ్ ఈజ్ వనరబుల్ బికాస్ ఆఫ్ ద స్మాల్ సైజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్పీకర్స్, ఇట్ బికేమ్స్ మోర్ సో if the language is spoken only in a certain domains, for instance at a home, but not at schools and offices, etc. ఇప్పుడు మనం ఈ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు మనం ప్రమాదంగా ఉంటుంది అంటే, ఎప్పుడైతే ఈ భాష మాట్లాడే వాళ్ళ సంఖ్య అనేది తక్కువగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ లాంగ్వేజ్ అనేది ప్రమాదం, అంటే అంతరించిపోయడానికి దగ్గరగా ఉంది అని చెప్తుంది. ఇప్పుడు ఎక్కువగా ఈ లాంగ్వేజ్ అనేది ఇంట్లో మాట్లాడుతూనే ఉంటాం. మనం స్కూళ్ళలో కానీ ఆఫీసుల్లో కానీ వీటి చోట్ల గురించి ఆలోచిస్తాం. ముందు ఇంట్లో మాట్లాడటమే తగ్గిపోద్ది అనమాట. ఇట్ బికేమ్స్ డెఫినెట్లీ ఎండేంజర్డ్ ఇఫ్ ద పేరెంట్స్ స్పీక్ ద లాంగ్వేజ్ అండ్ చిల్డ్రన్ ఓన్లీ నో ద లాంగ్వేజ్ బట్ డో నాట్ స్పీక్ ఇట్ యాజ్ మదర్ టంగ్. ఇప్పుడు ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే, తల్లిదండ్రులు భాష మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ పిల్లలకు మాత్రం ఆ భాష తెలుస్తుంది కానీ మాట్లాడలేరు, ఆ భాష అర్థం అవుతుంది కానీ మాట్లాడలేరు. మనం కూడా చూస్తుంటాం కదా, ఇప్పుడు మన తెలుగు భాషలో కూడా అలాంటి ఎండేంజర్డ్ సిచ్యువేషన్లో చాలామంది పిల్లలకి ఏంటంటే, తెలుగులో మనం ఏదైనా చెప్తే, ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియం మారిపోయేసరికి కదా, తెలుగులో ఏదైనా చెప్తే అర్థం కాదు, ఇంగ్లీష్లో చెప్పమని అడిగే సిచ్యువేషన్ వస్తుంది అనమాట. అంటే మదర్ టంగ్ ఏదైతే మాతృభాష ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మాట్లాడలేకపోతున్నారు. ఇట్ బికేమ్స్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇఫ్ ద grandparents generation speak the language, parents know it but do not use it, the children do not know it anymore. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ అంటే మన తాతలు ఎవరైతే ఉన్నారో ఆ భాష మాట్లాడేవాళ్ళు, వాళ్ళ పిల్లలు ఏంటంటే ఆ భాష తెలుసు కానీ మాట్లాడలేరు. ఆ తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది, వీళ్ళకి తెలుసు కానీ మాట్లాడలేరు. సో ఆ పిల్లలు కూడా ఆ భాషను వీళ్ళు మాట్లాడలేరు కాబట్టి పిల్లలు కూడా ఆ భాష నేర్చుకోలేదు. కొంతకాలానికి ఆ భాష అనేది పూర్తిగా అంతరించిపోద్ది అనమాట. ఎక్స్టెంట్ లాంగ్వేజెస్ ఆర్ దోస్ లాంగ్వేజెస్ విచ్ నో లాంగర్ హ్యావ్ ఎనీ స్పీకర్స్. ఇన్ ద యునెస్కో లిస్ట్ సెవరల్ లాంగ్వేజెస్ ఇన్ ద నార్త్ ఈస్ట్ హ్యావ్ ఆల్రెడీ బికేమ్ ఎక్స్టింక్ట్, మెనీ మోర్ ఆర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. అంటే ఇప్పుడు ఈ లాంగ్వేజ్ అనేది మాట్లాడే యునెస్కో లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక చాలా భాషలు అనేవాళ్ళు మాట్లాడే వాళ్ళే కరువు అయిపోయారు, ఆల్రెడీ అయిపోయింది, అలాంటి సిచ్యువేషన్కి వచ్చేసింది అనమాట. ఇంకా ఇలాంటివి సిచ్యువేషన్ రావడానికి ఇంకొన్ని లాంగ్వేజ్ అనేవి కొన్ని దగ్గరగా ఉన్నాయి అని చెప్తున్నారు. యాజ్ గణేష్ అండ్ దేవి, కల్చరల్ యాక్టివిస్ట్ అండ్ మ్యాన్ బిహైండ్ ద పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా క్యాంపెయిన్ has said in an interview, when a language dies, a world view dies with it. అంటే ఇప్పుడు ఒక సోషల్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ గణేష్ అండ్ దేవి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చెప్పారంటే, మనం గనక ఇలా భాష గనక ఒక భాష అంతరించిపోయింది అంటే ఆ భాష ద్వారా మనం చూసే ప్రపంచాన్ని చూసే విధానం కూడా అంతరించిపోతుంది. అంటే ఇప్పుడు ఆ భాష ద్వారా కొన్ని కల్చర్స్ ఉంటాయి, ఆ కల్చర్ అంతరించిపోతుంది. వాళ్ళ యొక్క వైద్య విధానం ఉంటుంది, ఆ భాషకు సంబంధించిన కొంత వైద్య విధానం ఉంటుంది, ఆ భాషలో తెలిసిన కొన్ని మూలికలు కానీ ఏదైనా ఉండొచ్చు చదివిపోతుంది, కొన్ని కళలు ఉంటాయి, అవన్నీ అంతరించిపోతాయి. అంటే మనం ప్రపంచాన్ని దృష్టి, ఆ భాష ద్వారా ప్రపంచాన్ని చూసే దృష్టి కూడా అంతరించిపోతుంది, చనిపోతుంది అని చెప్తున్నారు. అండర్ ద సర్కమ్స్టాన్సెస్ ద రెస్పాన్స్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ టు ద CAA ఈజ్ నాట్ merely tribal xenophobia, as many have portrayed it to be, with the patronizing considerations, but a desperate survival through.
అంటే ఇప్పుడు మనం కనుక ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఈ సిఏఏకి వ్యతిరేకంగా జరిగేది ఏదైతే ఉందో ఆ ట్రైబల్ జీనోఫోబియా అంటే ట్రైబల్లు దీన్ని అంటే అభివృద్ధిని ట్రైబల్ వ్యతిరేకిస్తున్నారనో ఇలాంటి సిచ్యువేషన్లను చూపించడం కాదు, నిజంగా అక్కడ రాబోయే కాలంలో వాళ్ళ యొక్క మనుగడ అనేది కూడా ప్రశ్నార్థకం అవుతుంది. నారి రూస్టోమోన్జీ ఏ bureaucrat known for his love of the region and who served there during India's troubled decades of partition, sensed this mood with empathy. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక నారీ మోస్టర్ అనే ఒక మనిషి ఎవరైతే ఉన్నారో అతను ఏమైతే అతను ఒక ఫేమస్ బ్యూరోక్రాట్ అనమాట, ఉద్యోగ స్వామ్యంలో ఒక వ్యక్తి అనమాట. అతను భారతదేశాన్ని విడగొట్టేటప్పుడు కూడా అతను దీని గురించి ఎక్కువగా బాధపడేవాడు, ఈ సిచ్యువేషన్ గురించి, ఈ భాషాపరమైన దాని గురించి, ఈ యొక్క జాతి అంతరించిపోయే విధానం గురించి. ఇన్ హిస్ బుక్ ఇంపీరియల్ 40 years ఇండియాస్ నార్త్ ఈస్టర్న్ బోర్డర్ ల్యాండ్స్ he observed that migration at a pace that host communities can absorb without detriment to their own social organisms is likely to cause problems. అంటే ఇప్పుడు ఈయన బుక్లో ఏం రాసుకున్నాడంటే ఈ ఇండియాలో ఉన్న నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఈ బార్డర్ ల్యాండ్స్లో ఏమైతే జరుగుతుందో ఆ యొక్క మైగ్రేషన్స్ అనేవి ఏవైతే జరుగుతున్నాయో అక్కడ ఉన్న ప్రదేశంలో ఉన్న ప్రజల యొక్క నాగరికతను అంతా హరించి వేసి అక్కడ వాళ్ళ యొక్క నాగరికతను అంటే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళ యొక్క నాగరికతను ప్రబలింపజేసే విధంగా ప్రాబ్లమిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. ఇండీడ్ ద ఎథనిక్ అండ్ కల్చరల్ డైవర్సిటీ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ షోస్ దట్ మైగ్రేట్స్ అండ్ దేర్ ఇంటిగ్రేషన్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఏ పార్ట్ ఆఫ్ ద హిస్టారికల్ రియాలిటీ ఆఫ్ ద రీజియన్. అంటే ఇప్పుడు మనం కనుక అక్కడ చూసుకుంటే కనుక అక్కడ ఉన్న జాతిపరమైన లేకపోతే కల్చరల్ డైవర్సిటీ అనేది ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఎలా వచ్చింది అంటే ఎక్కువ కాలంలో హిస్టారికల్ రియాలిటీ అంటే ఆ కాలంలో ఉన్న పరిస్థితులు, పూర్వకాలం మనం చరిత్రలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఆ రీజియన్లో రకరకాల డైవర్సిటీ కల్చర్ అనేది ఏర్పడింది అనమాట. లార్జ్ స్కేల్ అండ్ ర్యాపిడ్ ఇన్ఫ్లెక్స్ దేర్ ఫోర్ ఆర్ ద ప్రాబ్లమ్స్. అంటే ఎక్కువగా లార్జ్ స్కేల్లో ఎక్కువ మొత్తంలో తర్వాత ర్యాపిడ్గా ఎక్కువ మొత్తంలో మైగ్రేషన్స్ అని జరిగితే కనుక అక్కడ కల్చరల్ డైవర్సిటీకి ప్రాబ్లం వస్తుంది. ప్రొవోక్డ్ అండ్ కంపెల్డ్ బై ద ఇంపీరియల్ అంబిషన్స్ ఆఫ్ బర్మీస్ కాంగ్బోంగ్ రూలర్స్ కింగ్ బ్యాగ్హీ డౌ whose army invaded and occupied Assam and Manipur starting 1819. The British intervened and took over Assam, which then was virtually the entire northeast with the exception of the Tripura and Manipur, and formally annexed it in 1826 after the signing of the Treaty of Endoabo to make it a part of its Bengal province. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక 1819లో ఆ బర్మాకు చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రదేశాల్లో అస్సాము మణిపూర్ ఏరియాల్లో వాళ్ళు ఆక్రమించుకున్నారు. 1819లో చూసుకుంటే 1819లో కనుక చూసుకుంటే అస్సాముని మణిపూర్ని ఏదైతే ఆ బర్మా ఎవరైతే ఆ బర్మాకు సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే మణిపూర్ అస్సాంని ఆక్రమించుకున్న తర్వాత బ్రిటిష్ వారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి వీళ్ళకి జరిగిన ఒక ఒప్పందంలో ఏం జరిగిందంటే ఆ అస్సాం అనే దాన్ని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పారనమాట. 1986 ఆఫ్టర్ సైనింగ్ ఆ ట్రీటీ 1986లో ఒక ట్రీటీ జరిగింది, వాళ్ళకి వీళ్ళకి మధ్య జరిగింది. ఆ బంగాల్ ప్రావిన్స్ని బ్రిటిష్ వాళ్ళు తమ యొక్క కైవసం చేసుకుని మిగతాదంతా వాళ్ళకి వదిలేశారు. మణిపూర్ వాజ్ లెఫ్ట్ యాజ్ ఏ ప్రొటెక్టొరేట్ స్టేట్. అంటే మణిపూర్ని ఎవరు ఆక్రమించుకోలేదు, బ్రిటిష్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరు ఆక్రమించుకోలేదు, అది ఒక ప్రొటెక్టొరేట్ స్టేట్గా పక్కన పెట్టారు. యాజ్ అస్సాం వాజ్ ఎట్ దట్ టైమ్ unfamiliar with British colonial administration and educated Hindu Bengalis from neighboring Sylhet becomes the favored agent to fill the colonial bureaucracy and క్యారీ ఫార్వర్డ్ ద కొలోనియల్ ప్రాజెక్ట్. అంటే దానివల్ల ఏమైంది, ఈ అస్సాం అనేది ఎప్పుడు కూడా బర్మా వాళ్ళ యొక్క ఆధిపత్యంలో ఉండడం వల్ల వాళ్ళకి యొక్క బ్రిటిష్ యొక్క పరిపాలన విధానం కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఏమీ తెలియదు. కానీ ఆ పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో నుంచి ఒక తెగ మాత్రం రావడం వల్ల ఈ కొలోనియల్ ప్రాజెక్టులు కానీ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కానీ అటువైపు క్యారీ ఫార్వర్డ్ అయినాయి అనమాట. ఇట్ ఈస్ ఫ్రమ్ దిస్ పొజిషన్ ఆఫ్ ద పవర్ దట్ హిందూ బెంగాలీస్ డామినేటెడ్ అస్సాంస్ పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ స్పియర్స్ ఎట్ one point even having Bengali declared the official language of Assam on the plea that latter is a dialect of the farmers. అంటే ఇప్పుడు దీనివల్ల ఏమైంది అంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏమైందంటే ఈ బెంగాలీ వాళ్ళ యొక్క ఆధిపత్యం అనేది పెరిగిపోయింది. అస్సాంలో ఆధిపత్యం పెరిగిపోయి ఆ బెంగాల్ మొత్తం కూడా ఆ యొక్క హిందువుల యొక్క ప్రభావం పెరిగిపోయి ఏమైందంటే కొంతకాలానికి అక్కడ ఆ లాంగ్వేజ్ ఆ బెంగాల్లో కూడా అస్సాం లాంగ్వేజ్ని అఫీషియల్గా తీసుకునే పరిస్థితి వచ్చింది. ఒకళ్ళ మధ్య ఒకళ్ళ సంబంధాలు పెరిగిపోయి దిస్ వాజ్ ప్రిడిక్టెడ్ టు అల్టిమేట్లీ provoke a reaction from the Assamese middle class as it came of age.
అంటే ఇది ఏమైంది, ఆ బెంగాలీ హిందువుల యొక్క డామినేషన్ పెరిగిపోయేసరికి అక్కడన్న అస్సామీ వాళ్ళకి, ఆ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఆ ఏజ్ వాళ్ళకి దీని మీద తిరుగుబాటు చేశారు. దేర్ వాజ్ ఆల్సో ద ముస్లిం బెంగాలీ పీసెంట్రీ which migrated to the Assam, but those who arrived before politics in India began popularized on religious lines, found it much easier to assimilate and adapt the Assamese identity. అంటే వీళ్ళు ఆ తర్వాత ఏమైంది, బంగ్లాదేశ్లోకి ఏం చేశారు, ముస్లిం బెంగాలీస్ కూడా రావడం మొదలుపెట్టారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే, ఎప్పుడైతే ఆ ఇండియన్ పాలిటిక్స్ ఏవైతే ఈ రీజనల్కి సంబంధించిన పాలిటిక్స్ ఎప్పుడైతే రాకముందుకే వాళ్ళు అక్కడ రావడం వల్ల అక్కడ ఈ అస్సామీస్ ఐడెంటిటీ అనేది ఇంకా ప్రశ్నార్థమైంది. ఇప్పుడు ఆల్రెడీ అస్సామీస్లో బెంగాలీ హిందూస్ వచ్చారు, తర్వాత బెంగాలీ ముస్లిమ్స్ కూడా రావడం వల్ల వాళ్ళ యొక్క ఐడెంటిటీ అనేది ప్రశ్నార్థమైంది. బెటర్ లింక్ విత్ ద పాస్ట్. When Assam was separated from the Bengal and made a separate chief commissioners of provision in 1874 and then in 1912 after Karjan's 1905 partition of Bengal, which withdraw a reluctant Salhet, which felt it was better off as the part of the Bengal come to a affiliated with the new provision. అసలు యాక్చువల్గా ఈ అస్సాంని బెంగాల్ నుంచి ఎప్పుడే వెస్ట్ బెంగాల్ నుంచితేనే పూర్తి బెంగాల్ అంటే బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ రెండు కలిసిన బెంగాల్ నుంచి 1874లో దీన్ని విడగొట్టారు. అప్పుడు విడగొట్టి ఏం చేశారంటే, తర్వాత 1912లో మళ్ళీ లార్డ్ కర్జన్ టైం వచ్చేసరికలా 1905లో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది జరిగిందనమాట. దానిని దృష్టిలో పెట్టుకుని అతను ఏం చేశాడంటే, ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ జరిగిన తర్వాత ఈ వెస్ట్ బెంగాల్ని అస్సాంని రెండింటిని కలిపేసి ఆ సిల్హెట్ అనే ఏరియాని ప్రతిబింబించే విధంగా ఆ రెండింటిని కలిపేసి ఏం చేశాడంటే బెంగాల్ని కలిపేశాడు అనమాట. ఇప్పుడు అది ఒక కొత్త ప్రావిజన్స్గా ఏర్పడింది. ఎట్ ద టైమ్ ఆఫ్ ద పార్టీషన్ ద క్వశ్చన్ చేంజ్ అండ్ సల్హెట్స్ చేంజ్ ఆఫ్ రిమైనింగ్ విత్ ఇండియా వాజ్ ఫర్ ఇట్ టు బీ ట్రీటెడ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ అస్సాం. ఇప్పుడు దాని తర్వాత ఏమైందంటే, ఈ బెంగాల్ ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఏమైందంటే, ఈ సల్హెట్స్ కూడా ఏమైపోయింది, బెంగాల్లో ఒక భాగం అయిపోయింది. ఈ బంగాల్లో భాగం అయిపోయి ఇండియా ఏంది దీన్ని ఎలా ట్రీట్ చేసిందంటే, దీన్ని అస్సాంలో ఈ సల్హెట్ అనేది అస్సాంలో ఒక భాగం అయిపోయింది. ఆ తర్వాత పార్టీషన్ జరిగిన తర్వాత, భారత పాకిస్తాన్ పార్టీషన్ జరిగిన తర్వాత కూడా ఈ సల్హెట్ అనే ఏరియాని అస్సాంలో భాగంగానే భారత్ ట్రీట్ చేస్తూ వస్తుంది. దెన్ ద అస్సామీస్ లీడర్షిప్ రిఫ్యూజ్డ్ దిస్ యాజ్ అస్సాం వుడ్ దెన్ హ్యావ్ బికెమ్ బెంగాల్ మెజారిటీ. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సల్హెట్ అనే ఏరియా అనేది అస్సాంలో కలిసిపోవడం వల్ల ఏమైందంటే, అక్కడ అస్సాం ప్రజలందరూ దీన్ని వ్యతిరేకించారు. ఎందుకని ఇక్కడ ఎక్కువ కూడా బెంగాల్ మెజారిటీ ఉంది, సో ఈ మెజారిటీ ఉన్న ఏరియా మాకు అవసరం లేదని. సల్హెట్ హ్యాడ్ టు ఫేస్ ఏ రెఫరెండమ్ separately and by a thin Muslim majority was awarded to Pakistan. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే, అక్కడ సిల్హెట్లో ఏం జరిగిందంటే ఒక రెఫరెండంని పెట్టారు. ఆ రెఫరెండంని పెట్టి దీన్ని సపరేట్గా తీసేయాలా, దేంట్లో తీసేయాలా, అస్సాం నుంచి తీసేయాలనే దాని మీద రెఫరెండం పెడితే, అందులో కొంతమంది తక్కువ శాతం మంది ముస్లిం మెజారిటీ ఏం చేశారంటే, దీన్ని పాకిస్తాన్లో కలపాలా, అంటే అప్పుడున్న బంగ్లాదేశ్లో కలపాలి, ఇప్పుడు మన బంగ్లాదేశ్ ప్రాంతంలో దీన్ని కలపాలని కొంతమంది ముస్లిమ్స్ దీనికి ఓటేశారు. ద కరెంట్ మైగ్రేషన్ ఇష్యూ ఈజ్ ఆల్సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ బిటర్ పాలిటిక్స్ ఆఫ్ యాంటిగోనిజం ఆఫ్ ద పాస్ట్. అంటే ఇప్పుడు ఏదైతే ఆ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా తిరిగి బయటపడే విధంగా ఉన్నాయి. అప్పుడు జరిగిన సిచ్యువేషన్ అన్నీ తిరిగి బయటపడే విధంగా ఉన్నాయన్నమాట ఈ బిల్లు వల్ల. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్లీ innocent or guilty in this sordid drama, and the way forward has to be on the path of truth and reconciliation that Nelson Mandela showed. అంటే దీనికి ఎవరిని కూడా ఇన్నోసెంట్గా వీళ్ళు అమాయకులు, వాళ్ళ అమాయకులు, లేకపోతే వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేశారు అనేది ఇలాంటి విపత్కరమైన డ్రామా ఏదైతే జరుగుతుందో, నాటకం జరుగుతుంది కాబట్టి ఇలాంటి దాంట్లో ఎవరిని మనం నిందితుల్ని చేయలేము, బాధ్యుల్ని చేయలేము, లేకపోతే వాళ్ళని పాపం అనలేము. ఎందుకని ఇలాంటి సిచ్యువేషన్ అనేది జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ పోవాలి అంటే నెల్సన్ మండేలా ఏదైతే ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏదైతే ఆ ట్రూత్ రీకన్సిలేషన్ ఏదైతే చూపించాడో అలాంటి విధానాన్ని మనం అవలంబించినప్పుడు మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్ అనేది ప్రశాంతమైన సిచ్యువేషన్ ఏర్పడుతుంది అని చెప్తున్నారు. ఇవేంటి ఈరోజు మూడో ఆర్టికల్. నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద సైన్ అండ్ సింబల్. ఇప్పుడు మనం సైన్ అండ్ సింబల్ అనేది, ఇప్పుడు మన భారతదేశంలో పాస్పోర్ట్లో ఏమైందంటే, ఇంతకుముందు వరకు లైన్ క్యాపిటల్ ఉండేది, అంటే ఆ 3 సింహాల గుర్తు మాత్రమే ఉండేది. ఇప్పుడు లోటస్ను కూడా కొత్తగా, ఆ లోటస్ పువ్వును కూడా కొత్తగా మనం పెట్టారనమాట. ఇది మనం ఎప్పుడు కూడా ఈ సైన్ని అనేది వేరు, సింబల్ అనేది వేరు. ఇప్పుడు మనం సైన్ అంటే ఒక గుర్తు అంటాం,
సింబల్ అంటే మన ఆ సింబల్ చూపిస్తే కనుక ఆ యొక్క మీనింగ్ వచ్చేటట్టు ఉంటుంది. ఆ సైన్ వేరు సింబల్ వేరు అన్నారు. ఇప్పుడు మన లోటస్ పాస్పోర్ట్లో ఉన్నంత మాత్రాన అది భారతీయ జనతా పార్టీ అనేది కనుక చూడాల్సిన అవసరం లేదు. అది మన భారతదేశం యొక్క ట్రెడిషన్ అని చెప్పే ఆర్టికల్ అండి ఇది. ఒకసారి మీరు చదవండి, పూర్తిగా అర్థమవుతుంది. ఇవండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.